జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ పొలిటికల్ యాక్టివిటీ అనటం కన్నా కూడా తన రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళన చెందుతూ అక్కడ కూర్చొని ప్లాన్లు వేసుకుంటున్నాడు అనేది మాత్రం వాస్తవం. అంటే అప్పుడు మరి ఇక ప్రజలు మరి నాకు 40% ఓట్ బ్యాంకు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీరు అంటున్నారు, చెయ్యొచ్చుగా షర్మిల గారు చేస్తున్నట్టు, ఇలా చేయండి అలా చేయండి సూచనలు సలహాలు ఇవ్వచ్చుగా. ఇక్కడ షర్మిల గారు చేస్తున్న దాన్ని కూడా ఈయన ఫాలో కావట్లేదుగా. మన బ్రాటప్ అది కాదు కదా, మనది ఫ్రాక్షన్ మెంటాలిటీ కదా. మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనం ఎందుకు చేస్తాం? చెయ్యం. మనం ఏంటి అంటే ఫ్రాక్షన్ మనస్తత్వంతో, ఇప్పుడు ఉదాహరణకి నిన్న గుడివాడ అమర్నాథ్ చెప్పాడండి, ముఖ్యమంత్రి తిరగాల్సిన అవసరం లేదు అని. అతను మంత్రిగా ఉన్నప్పుడు తిరగలేదు, వాళ్ళ బాస్ సీఎంగా ఉన్నప్పుడు తిరగలేదు. అవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు మొన్న పడవలు తీసుకొచ్చి పడవలు వదిలి ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? గుడివాడ అమర్నాథ్ ఆ విషయం చెప్పాలి కదా. అదే నేను అనేది. రేపు మరి నందిగం సురేష్ గారిని కలవడానికి వస్తున్నారట. ఇందాక ఎవరో ఆన్లైన్ కామెంట్ పెట్టారు, నేను చూసాను డిబేట్ జరుగుతుంటే. రేపొద్దున విచారణ ఏదైనా జరిగితే చెప్పబాకు అని చెప్పి సలహా ఇవ్వడానికి వస్తున్నారు ఆన్లైన్ కామెంట్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నందిగం సురేష్ దగ్గరకు వచ్చి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే, ఓట్లు వాళ్లే వదులుతారు, ఆ బోట్లకి మా రంగు వాళ్లే వేస్తారు, బోట్లు వదిలి డ్యామేజ్ అయిందంటారు, మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారనే చెప్తాడు. ఇదే చెప్తాడు, మీరు చూస్తూ ఉండండి. బోట్లు వదిలింది వాళ్లే వదులుకున్నారనే చెప్తాడు. అరెస్ట్ చేసిన విషయము ఇవన్నీ కూడా దాచిపెడతాడు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని చూసినా కానీ ఏమనకూడదు. ఒక బాంబే సినీ నటిని తీసుకొచ్చి లాకప్ లో పడేసి కొట్టి చెయ్యకూడని పనులన్నీ చేసినా ఏమనకూడదు. ఏం నేరం చేసినా కానీ ఏమి అనకూడదు. వీళ్ళు ఎందుకంటే ఇంత ఫోర్స్ గా మనం ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, వాళ్ళు చేస్తున్న పనులు అంత అసహ్యంగా ఉంటున్నాయి, అంత దారుణంగా, అంత దరిద్రంగా ఉంటున్నాయి. మీకు వినుకొండలో ఒక 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చనిపోతే అక్కడికి వెళ్ళి మీకు పథకాలు అందుతున్నాయా, నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీకు పథకాలు ఇచ్చేవాడిని అని చెప్పి ఎవరైతే కొడుకును కోల్పోయిందో ఆ తల్లితో కూర్చొని చెప్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? మరి ఇవన్నీ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు కదా. మరి ఆయన సోషల్ మీడియా వేదిక మీరు ఇలా చేసుకోండి సోషల్ మీడియాకు వదిలేసి క్రిటిసిజం